कैलास भरनाथुरा शंकर कैलास भरनाथुरा कैलास भरनाथुरा शंकर कैलास भरनाथुरा कैलास ब्रह्मण्डे कालकंठुडनुरा कैलास ब्रह्मण्डे कालकंठुडनु विनरा कैलास ब्रह्मण्डे पार्वती प्रियोडनुरा परमेश्वरुंडनु विनरा पार्वती प्रियोडनुरा परमेश्वरुंडनु विनरा पार्वती प्रियोडनुरा నందివాహనుడరా నాగభూషణుడరా నందివాహనుడరా నందివాహనుడను నాగభూషణుడను నందివాహనుడను కైలాస బ్రహ్మణయుండే కాలకంఠుడనురా కైలాస బ్రహ్మణయుండే కాలకంఠుడనురా కైలాస బ్రహ్మణయుండే భక్తుల కోరికలు బాగుగా దిద్దనురా భక్తుల కోరికలు బాగుగా దిద్దనురా భక్తుల కోరికలు ధరణియా ఇంద్రపురము చాముండి దర్శనరా ధరణియా ఇంద్రపురము చాముండి దర్శనరా ధరణియా ఇంద్రపురము మరువాక సత్యాదాసి మలిలోనాథని చేదనురా మరువాక సత్యాదాసి మలిలోనాథని చేదనురా మరగాన సింహాదాసుని कैलास भरनाथुरा गरुड़ शंकर विनरा कैलास भरनाथुरा అరే వాడు పోయిందిరా గుంట గాలలే పోయిందా నువ్వు వచ్చినావు ఏమంటున్నావురా ఆయన పోయింది మొన్న వచ్చినాడు నువ్వు వచ్చినావు నువ్వు పళ్ళ కుట్టేస్తావా వాడు సొంత కుట్టేస్తాడు ఏమన్నాలే నా యొక్క నామము పరమశివుడు అంటారు కదా పరమశివుడా శంకరుడు మరి మొన్న వచ్చినాడు ఆయన గాలాలు ఎత్తుందో చూసినా ఈయన గుంటకు దొరకపోతా నువ్వు పోతారా ఉండ పోతే పోతుంది అందరూ ఉండొచ్చిరా ఆయన కూడా ఒకనాడు నాయనతో వస్తారు అవును
మొన్న కోసింది అదే మొన్న కోసిన జాతర అయిపోయింది జాతర అయినాక అది నాదే దుక్కిన ఇదేనా కొల్లె తెల్ల కొల్లె అలకొల్లు లేవా అల్ల? ఆడ మడగడ గడ కూడా పెట్టినాక కొల్లె. ఎక్కడ పోతున్నావు సారి ఎవరు ఆ రోజు తీసుకొని కాడిలో కాల్చినారా అబ్బా నీ ఎంత లంగా ఈ దేశంలో లేడరా ఏమి రాసేవాక పెళ్ళం కట్టారా వాళ్ళ? నేనే కట్టలే కలవకుంటి తప్పు చేసింది కాబట్టి ఏం తప్పు చేసింది ఆ? ఏం తప్పు చేసింది దేశం తిరిగి వచ్చింది మత్తు మత్తు తీసుకుని నేను కూడా ఢిల్లీకి పోయొచ్చిన గర్భవతి వచ్చిందిరా ఎట్లా అవుతుంది అవుతుంది అందుకనే నువ్వు లేవా అందుకనే కాలేదు నువ్వు లేవా రేపు నువ్వెటు పోయినావు తూర్పుపోయేలా పోయినావా శివక మరి నువ్వెటు పోయినావు శివక నేను కాడిలో తొలితొచ్చినా కదా అవును కాలిందా లేదా బట్టలు కనుక్కొని చెప్తానంటున్నాను కదా. బట్టలు లంగలే నువ్వు లంగలే ఏయ్, నీ అతడితో రంజాస్ పల్లెలు ఉండదురా అందుకే నేను వెండికొండలు ఉంటున్నాను కదరా అది ఎండుకొండకెందుకు నేను కూడా వస్తావు ఎండుకొండ నేను కూడా ఉంటా వస్తావా నేను ఒక్కనే ఉంటా నువ్వు లేకుండా సరే మరి ఉంటావు. ఒట్టి లంగలు శివక మనో లంగ వచ్చింది ఎలో లంగ వచ్చిండు పటపాలు పేర్లు నీ ఎవరు తడగబెట్టారు పాపం ఎంత కలకల అన్నదో పాపం తోడుసారి మళ్ళీ ఇంకా నేర్చుకుంటే ఇట్లా నేర్చుకుంటారు అటు ఊర ఊళ్ళకి చెర్ర చేప నాతో కాలం ఉంది శివక నా కాలము మొదలు తుంక పోయింది మొన్న ఈ విధముగా ఈ బల్బు తీసేయి. అయితే నిన్నటి రాత్రి కదా ఏమనంటే మారుడు శంకరుడు పురుగుల ముట్టని పుష్పము అప్పటి ముట్టని ముట్టని ఎవరికి పార్వతమ్మకు ఆమెను పిలవకపోయింది ఎన్నో దినము తిరిగింది ఎక్కడ దొరకలేవు ఏమది పురుగు ముట్టలో పుష్పం దొరకపోయా అవును కప్ప ముట్టను దేశం దొరకపోయా మత్తు కప్పలుంటే నీళ్ళ ఆడబెట్టింది ఈ దుర్మార్గం ఏం చేసిండు అడవిలకు పోయిండు అరుణవాసంలో పోయి జంగమ వేషం వేసుకొని పోయి శంకరుడు ఏం చేసిండంటే ఆమెకు బలం వేసిండు అవును మళ్ళీ ఎందుకున్నాక రాగానే ఆ గురం అయితే పొరగొట్టిండు వచ్చి రాగొట్టినారా దీన్ని తీసుకుపోయి కాటలో తలగబెట్టమని చెప్పిండు అవును కాటలో తలగబెట్టాక తల్లి ఆట మాడింది లుచ్చ ఒక్క లుచ్చ ఆ కాటిలో మాత్రం తల్లి ప్రతిపత్తి కదా అవును ప్రతిపత్తి ఆమెనే కాదు మనం కూడా ప్రతిపత్తి ఉంటే అవును కలిపో మన వద్ద పాప లేదు ఊరే ఉండేది లేకపోతే ఒక్క పది లేకపోతే ఆయన ఆ తల్లి మాత్రము అక్కడనే 9 మాసాలు ఉండింది ఆ కాటిలో ఒక పిల్ల పుట్టిందట కాటిలో పుట్టిందేమో కాటిలో పుట్టింది మరి గోకుట్రు మరి అంత గోకుట్టాల్సిందే నింపడు మరి అంత గోకుట్రు పడులారా పార్వతి కాటిలోన మాయమైపోయినదిరా పార్వతి కాటిలోన మాయమైపోయినదిరా పార్వతి కాటిలోన కనరాదు పరదింగా కనరాదు కాటిలోన కాటిలోన కనరాదు కాటిలోన అరే పడులారా ఆ పార్వతీని కనబడుతున్నాయి కదా ఆ కాటిలో కాలిపోయిన వచ్చింది రమ్మంటున్నాను కదా Thank you.
ఆమె మాత్రము అక్కడనే ఉన్నది కాటల కాల పెట్టినాము నిజంగా చెప్పినట్టు కానీ మాత్రం పరమేశ్వర ఆ తల్లి మాత్రము ఆ కాటిలోనే ఉన్నది అక్కడ నిట్ట ఉన్నది కానీ కాదు రాజులకు ఏమీరా పటులారా సాటెందుకు గారాలేదు ఏమీరా పటులారా సాటెందుకు గారాలేదు ఏమీరా పటులారా నాకేమీ తెలియలేదు వివరంగా తెలుపురా నాకేమీ తెలియలేదు వివరంగా తెలుపురా నాకేమీ తెలియలేదు ఏమీరా పటులారా సాటెందుకు గారాలేదు ఏమీరా పటులారా పటులారా ఎందుకు కాదంటున్నాను కదా ఊరుకులో మాకేం తెలిసే బాగా మూడు పని చేసినాడు నాకు ఎందుకు కాదంటున్నాను కదా ఏమాని బాగా కొట్టిందా ఏమి చిత్రమరా అరే సేవక అయినా మా అన్నయ్య విష్ణుదేవుని చూపించారు కదా ఏం చేశారు స్వామి ఏమాటి విష్ణుదేవుని తొలగరమంటున్నాను కదా విష్ణుదేవుడా వాడోడే ఏ సేవక నా యొక్క అన్నగారా అట్లనే స్వామి ఎట్లా అంటే విష్ణు ఈశ్వర బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములు కైమూర్తులు మన దేశానికి మన ప్రపంచాన్ని కాపాడేది వాళ్ళు వీళ్ళే వీళ్ళేనా కథ అర్థం చేసుకున్నాక అర్థమవుతుంది అవును అర్థం లేదు అర్థం ఇప్పుడు కళ్ళ పోయి కలుదాతాం ఇలా పోర్లు ఆడటంతో వస్తారా అన్న ముచ్చట్లు కూర్చుంటే కళ్ళు తాగుతారు మూసితలైనా పోతాయి పోతే కానీ కథ అడ్డం తోటం అట్లా మరి తోడుకోతా जय नलो शर्मा माता को श्रीमन्नारायण Thank you.
ఏం పేరు పొద్దు పొద్దుగా వచ్చినాము కల్తావా సారావుతావా కలుపువేనా ఇప్పుడే తీసిన పోయి మీకెళ్ళి సోమపేట కంకెళ్ళు వెళ్తున్నాం ఆయన మంచి విచారించు ధ్యానం చేస్తున్నాం స్వామి ఆనకాలం పోతుందా ఏమి అందుకనే పగలాడుతున్నాం సింధోల లేక నీ పేరు విష్ణుమూర్తి మరి నీ భార్య పేరు లక్ష్మీదేవి నీ భార్య పేరు అరే సేవక లక్ష్మీదేవి ఉన్న దగ్గరికి పోతే లక్ష్మి అవును నేను దగ్గర కాలు మొక్కిన రాదు నాకైతే ఒక్కసారన్నా రాలేదు లక్ష్మీదేవి మొక్కుతున్నా కొద్దిగా లేయంగానే మొక్కుతున్నా కల్దాయి అరే కల్దాయి మొక్కుతున్నా మీ శంకర్ గారు రమ్మన్నాడు గాలాలేతాము అరే శివక ఏ మాట మాట్లాడుతున్నావురా మాట కూడా బాగా కలిపోతున్నాడు ఆ ముగ్గురం కట్టి ఆ కుంట ఉన్నాడు ఈ కుంట ఉన్నాడు ఆ కుంట మొదటి కుంటలో ఉన్నాడు రామ శ్రీరామ అన్నయ్య ఆరాధన కాళ్ళు చనిపోయినది దుర్మార్గుడు ఏమంటున్నాడంటే ఆనాడు వద్దంట సృష్టిస్థానము ఈనాడుందంట ఆ పార్వతి మాత్రము కాట జరిగిపోయింది మనము పోయి తిరుగుతాం కదా ఆ గంగా నదిలో స్నానం చేసేస్తామని చెప్పేసి శంకరుడు అన్నాడంట అబ్బా ఏం పోతా వరకు చెడ చేస్తే కాదురా కాడా అరే శివక మంగళం చేయాల జై నలో శివమాతకు గంగాలో స్నానమాడ కొంగు కొడుకులు వస్తాయి పైలము కారం వేసేస్తాం. అరే కొడుకులు కొట్టుకోపోయి ఏరు కూడా బాగా వస్తుంది ఏంటో దించడానికి ఆ యొక్క గంగాదేవి నా తిరుమల పెట్టుకుంటా నాకేమైతుందిరా అబ్బా ఏం తెగడి అందుకని అనవద్దు కూర్చోరు కూర్చోరు ఎట్లా కనిపిస్తుంటారా
కూర్చోరు పక్కకు పక్క కూర్చోరు కూర్చోరు అరే తమ్మి ఇలా కూర్చోరా నాయనా. చెట్ల కింద కూర్చోమని అందరు ఆడుకోరు గిడికేం కస్తురాయి కూర్చోమని దూరం కూర్చోండి నువ్వు కూడా పక్క కూర్చో పార్వతి అంటే నాకు త్వరగా కోపము వచ్చే పార్వతి అంటే నాకు త్వరగా కోపము వచ్చే పార్వతి అంటే నాకు త్వరగా కోపము వచ్చే పార్వతి అంటే నాకు ఎన్ని విధముగా చెప్పిన నేను ఎన్ని విధముగా చెప్పిన అతడికి రాను నేను ఎన్ని విధముగా చెప్పిన పార్వతి అంటే నాకు త్వరగా కోపము వచ్చే పార్వతి అన్నయ్య మీరు వెళ్ళి చూసిరండి వారంటే నాకు చాలా కోపం ఉన్నది కదా అట్లా ఏం చెప్పింది నీకు ఏ సేవక ఆ నీరు కట్టే చెప్పిందా నలవశ మాతకు ఏమి చేద్దాము మనకు ఎందుకు మళ్ళా మళ్ళా ఏమి చేద్దాము అక్కడ పోయి చూసేద్దాంపా అక్కడ పోయి చూసేద్దాంపా ఓ విష్ణుదేవా నేను ఎంతటికి రాను నేను విష్ణుదేవా అతడికి రాను నేను విష్ణుదేవా అతడికి నేను రాను మీరు రండి అన్నయ్య మీరే చూసిరండి అంటున్నారు కదా అతడికి రాను నువ్వు రావా నువ్వు ఎందుకు పోతాం తనదు నలవశ మాతకు ఎంత చెప్పినా కానీ ఎక్కుతావు చెప్పినా
చూసేద్దాం అపరిమితుల పారైపోతాం మనం రోజులతోని అపరిమితుల పారైపోతాం ఎందుకంటే అన్నలనే చెప్పారా బుద్ధి అని చెప్పేసి అంటారు మనము పార్వతి ఎక్కడ వెళ్ళేమో అక్కడికి ఓరమని చెప్పేసి పదుడింకా పోదాము పార్వతీ వద్దకు మనము పదుడింకా పోదాము పార్వతీ వద్దకు మనము పదుడింకా పోదాము ఎల్లాపురము సాము మీద తేలాము ఎల్లాపురము సాము మీద తేలాము ఎల్లాపురము సాము మీద తేలాము పదుడింకా పోదాము పార్వతీ వద్దకు మనము పదుడింకా పోదాము అరే మీరు అన్నది మేము వెళ్ళామంటున్నాను కదా ఈ విధముగా విష్ణుదేవుడు బ్రహ్మదేవుడు శంకర ఈ ధర్మము కాదు లోకంతో నిండే వస్తుంది ఆ పార్వతి మాత్రము కాట్ల కలిపోలేదంట స్నానం చేసుట మోక్షం కాదు ఎందుకంటే ప్రతివంతగా చదవలేదు గోదాం పదం చెప్పేసి బ్రహ్మదేవుడు విష్ణుదేవుడు ఎంత పద్ధతి అన్నాడు అప్పుడు విష్ణుదేవుడు వచ్చి తమ్ముడా అట్లా పద్ధతి కాదు గోదామ పదం అని చెప్పేసి విష్ణు బ్రహ్మ కలిసి ఆ గాడి దగ్గరికి ఉన్నాడు